5 ఏళ్ల నుంచి రాని ప్రెగ్నెన్సీ 1 మంత్లో వస్తే ఎలా ఉంటుంది మీకు? అది కూడా మందులతో. సో ఎలా తెచ్చుకున్నాడు ఆయన? 5 ఏళ్ల నుంచి ఎక్కడ రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ 1 మంత్లో ఎలా వచ్చింది అనేది వారి మాటల ద్వారా విందాం. మహేష్ గారు, లక్ష్మి గారు, సూర్యాపేట, వారి సక్సెస్ స్టోరీ. భర్త వయసు 32, భార్య వయసు 26. వాళ్ళకి బయటంతా అండాలు సరిగా లేవు, ఓవ్యులేషన్ డిఫెక్ట్ ఉంది, అండాలు క్వాలిటీ లేదు, పెరుగుతుంది కానీ పగలటం లేదు అని చెప్పారు. రోజు స్కానింగ్లు తీసి రోజు ఇంజక్షన్లు చేసి చెప్పిన మాట అది. ఐయుఐకి వెళ్తే బెటరు, ఐవీఎఫ్కి వెళ్తే బెటరు, ఈ టైప్లో చెప్పుకొచ్చారు. కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చి జస్ట్ 1 మంత్లో, అది కూడా ఒక టీకా, కొద్దిపాటి మందులతోనే ప్రెగ్నెన్సీ పొందారు. ఎలా అనేది వారి మాటల్లో ఉంది. చెప్పండి మహేష్ గారు, మీకు నా గురించి ఎలా తెలిసింది? నాకు మీ గురించి మా బ్రదర్ ఒకరు చెప్పారు, ఆ తర్వాత మా రిలేటివ్స్ ఒకరు చెప్పారు. చెప్పేసి నేను వీడియోస్ కూడా చూశాను. నాకు నేను అంత ఫేమస్ అయ్యానా? అంతమంది చెప్పారు నీకు? ఆ వీడియోస్ పెట్టేసరికి నేను ఫస్ట్ నమ్మలేదు సార్. ఫస్ట్ నిజంగా 1 మంత్ 2 మంత్స్ ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది ఏంటిది అని చెప్పేసి వీడియోలు చూస్తుంటే చెప్తున్నారు కానీ నాకు తెలవట్లేదు. సర్లే ఏదైతే అయింది, 5 సంవత్సరాల నుంచి రాలేదు కదా, ఇబ్బంది పడుతున్నా, పోనీ ఒకసారైనా చూసొద్దాం ఎట్లుంటుందో ఏంటిది. ఇప్పటికీ 3-4 లక్షలు ఖర్చు అయింది. సర్లే పోనీండి, దీన్ని కూడా ఒకసారి చూసొద్దాం అని చెప్పేసి వచ్చాను సార్. రాగానే ఫస్ట్ కూర్చోబెట్టి మాట్లాడారు. ఎక్కడి నుంచి వచ్చారని అడిగారు. అడిగిన తర్వాత ఫస్ట్ తినండి అని చెప్పేసి చెప్పారు. తిన్న తర్వాత ఇట్లా హాల్లోకి తీసుకొచ్చేసి చెప్పారు, ఇట్లా వీడియోస్ గురించి దీని గురించి కాసేపు చెప్పారు. చెప్పిన తర్వాత ఒక టీకా వేశారు. దాని తర్వాత ఒక 10 days తర్వాత మందులు నాకు కొరియర్ ద్వారా చేశారు సార్. దాని తర్వాత నేను వాడకం చేయలేదు, ఇంకా జస్ట్ 1 వీకే. దాని తర్వాత June 5కి వచ్చాను. ఇప్పుడు February 5కి కన్సీవ్ అయింది సార్. June 5? ఫిబ్రవరి జనవరి 5కి వచ్చాను సార్ నేను ఇక్కడికి. దాని తర్వాత February 5కి కన్సీవ్ అని చెప్పేసి మొన్ననే రిపోర్ట్ ద్వారా తెలిసింది సార్. వాళ్ళు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది డాక్టర్ గారు, ఇది నిజమా కాదా అని మాకు టెలికాలర్స్ ద్వారా అడిగారు. టెలికాలర్స్కి అడిగితే ఈ ప్రెగ్నెన్సీ కన్ఫామా కాదనేది స్కాన్ కూడా తీయించుకోమన్నాం. ఏ స్కాన్ తీయించాలనేది వాళ్ళకి మనం ప్రిస్క్రిప్షన్ పెట్టడం జరిగింది. దగ్గరలో వాళ్ళకి తెలిసిన చోటుకి వెళ్ళి స్కాన్ తీయించారు. ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అని ఇచ్చారు. ప్రెగ్నెన్సీ కూడా గర్భసంచిలో వచ్చింది, ట్యూబ్లో కూడా రాల. సో న్యాచురల్ ప్రెగ్నెన్సీ. మరి ఎలా సాధ్యమైంది ఇంత ఈజీగా? చాలా సింపుల్గా వచ్చింది సార్. మరి 5 ఏళ్ళ అనేది ఐయుఐ కూడా చేయించాను. వేరే చోట వాడాను సార్. ఐయుఐలు కూడా చేశారు? ఐయుఐ కూడా చేశాను సార్. 2 అయినాయి సార్. ఒకటి పోయినాయి. వాళ్ళు ఐవీఎఫ్ చెప్పారు? ఐవీఎస్ చెప్పారు. చెప్పంగానే నేను దాని గురించి వద్దనుకున్నా. ఎంతసేపటికి 2 lakhs 3 lakhs ప్యాకేజీ మాట్లాడుతున్నారు. వద్దని చెప్పేసి నేను దాని గురించి పోలేదు. మందులకే 3 లక్షలు ఖర్చు అయిపోయింది. అవును సార్. ఐవీఎఫ్ అంటే స్పీడ్కి వెళ్ళి ఇంకా స్పీడే కాబట్టి నేను దాని జోలికి పోకుండా ఇటు వచ్చాను సార్. 1 మంత్లోనే కన్ఫ్యూజ్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఎలా వచ్చింది అంటారు సార్? అది మీ మెడిసిన్ ద్వారానే వచ్చింది సార్. ఇప్పుడు మిగతా డాక్టర్లు ఎవరి దగ్గర రాలేదు సార్. ఇక్కడ వచ్చింది. అంటే ఏదో డిఫరెన్స్ ఉండాలి కదా. డిఫరెన్స్ మీకే తెలుసు సార్. మీరేం గుర్తించారు? నేను గుర్తింది సార్, వ్యాక్సిన్ ఒకటి పడ్డది అంతే. మెడిసిన్ కూడా వాడడం లేదు. ప్రపంచంలో ఎవరు వ్యాక్సిన్ లేదు, మనం వేసాం. అవును సార్. ఒకటి ఇంకా మెడిసిన్స్ ద్వారా సార్. టెస్టులు ఒకటి చేశారు. ఎవరు ఇన్ని టెస్టులు చేయలేదు, ఇప్పటివరకు చేయలేదు సార్. 52 రకాల టెస్టులు ప్రపంచంలో ఏ డాక్టర్ చేయడు. ఐవీఎఫ్ డాక్టర్ కూడా చేయడు. ఆవిడ ఒక టెస్ట్ చేస్తుంది, ఆఫ్రికా పంపిస్తుంది, 50,000 అయిపోతుంది. మనం 52 టెస్టులు చేస్తాం. 10,000 నుంచి 40,000 వరకు అవ్వచ్చు, చెప్పలేం. పరిస్థితిని బట్టి, వాళ్ళ హిస్టరీని బట్టి, వాళ్ళ కేసు స్టడీని బట్టి 10,000 నుంచి 40,000 వరకు టెస్టులు అవుతాయి ఫస్ట్ విజిట్టే. ఇక తర్వాత టెస్టులు లేవు. ఇక బిడ్డను తెచ్చుకోవడమే. బిడ్డ వచ్చే వరకు టెస్టులు లేవు. ఒక ఇంజక్షన్ పొడుస్తా. అవును సార్. ఒకటే. ఎవరికి పొడిచావు? ఇద్దరికి పొడిచారు సార్. నీకు కూడా? నాకు కూడా. అదే వైఫ్ అండ్ హస్బెండ్కి. ప్రపంచంలో అందరు డాక్టర్లు భార్యకే
స్కానింగ్లు భారీకే, బ్లడ్ టెస్టులు భారీకే, యూరిన్ టెస్టులు భారీకే, చంచుడు మందులు భారీకే. భర్తను అసలు ముట్టుకోరు, బట్టలు గదిలోకి కూడా రానివ్వరు, గదిలోకి కూడా రాడు భర్త. కానీ ఇక్కడ ఇద్దరు కలిపి టెస్ట్ చేయించుకోవాలి. అలాగే మందులు కూడా కలిపి వాడాలి. మీరు వాడారు ఒక 10 రోజులు 15 రోజులు అంతే. ఆ మందులు కూడా మీకు విడిగా మీ ఆవిడికి విడిగా ఉన్నాయా? లేవు సార్, రెండు కలిపే ఉన్నాయి. సేమ్ మందులు ఇద్దరికి. మరి అన్నం రాంది ఎవరికి, పెరగంది ఎవరికి, పగలంది ఎవరికి? మా మిస్సెస్ గారికి. గుడ్డు ఆవిడది, గుడ్డు సమస్య. నీకు పిల్లలు ఎందుకు పెట్టాను? ఇద్దరికి కలిపి పెడితేనే వస్తాయని చెప్పేసి చెప్పారు. కారణం ఇద్దరికి క్రిముల వల్ల. క్రిములు అనేవి ఈ కాన్సెప్ట్ ప్రపంచంలో ఏ డాక్టర్ చెప్పట్లేదు. ఎవరైనా చెప్పారు? చెప్పలేదు సార్. నువ్వు కూడా తిట్టుకుని ఉంటావు నా వీడియోలు చూసి. అంటే తెలియదు కదా సార్. ఫస్ట్ అయితే ఏం పురుగులు, ఐదారు పురుగులు, పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు పురుగులు అంటాడు. ఈడే డాక్టరు, వీడే తెలిస్తే చాలు పురుగు అంటాడు. అడి తిప్పి పురుగు దగ్గరకు కదా. ఏంటి ఈ పురుగు? క్రిములు. ఏ డాక్టర్ చెప్పడం. ఎలా మెప్పించాలో నేను చెప్పు. కౌన్సిలింగ్లో ఆ రోజు కూడా ఎంతసేపు చెప్పాను? కౌన్సిలింగ్లో కూడా ఒక 5-10 నిమిషాల కంటే ఎక్కువ చెప్పలేదు సార్. మామూలుగా ఇవన్నీ మీ కౌన్సిలింగ్ చెప్పుంటానే 1 గంట 2 గంటలు అది చెప్పారు సార్. అందరికి భార్య భర్తలు ఎలా ఉండాలి. 3 లోపలికి వచ్చాము, 5 బయటకు వెళ్ళాము సార్. అది 2 hours. కాబట్టి టోకెన్ నెంబర్లు బట్టి నేను ముందు నేను వెనక కొట్టుకోవద్దు. అందరూ ఒకసారి బయటికి వెళ్తారు. ఫస్ట్ టోకెను లాస్ట్ టోకెను ఒకేసారి బయటికి వెళ్తారు. ఇక్కడే జరిగింది. సో కంగారు లేదు, భయపడక్కర్లేదు. ప్రెగ్నెన్సీ వస్తుంది ఓర్పడితే. మిగతా చోట్ల అది కూడా లేదు. కాబట్టి అదే చెప్పాను, ధైర్యం చెప్పా. చక్కగా మీరు విన్నారు, మాట చక్కగా పాటించారు. భార్యాభర్తలు లంబు జంబుల్లా ఉండమన్నా ఉన్నారా? అంతే ఉన్నాం సార్. మాది లవ్ మ్యారేజ్. అంతే ఉన్నాం. లవ్ కూడా లవ్ మ్యారేజ్ సార్ మాది. ఇప్పుడు పేరెంట్స్ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. చాలా హ్యాపీ సార్. వాళ్ళు 5 ఏళ్ళ నుంచి బాగా ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడు అని చెప్పేసి నిన్న ఇది కన్ఫామ్ అని చెప్పంగానే నా దగ్గరికి వచ్చేసి సాయంత్రం దాకా ఉండేసి మళ్ళీ పోయారు సార్. బిడ్డ కనెక్టింగ్ లోకేలాగా కలుపుతాడు, అందరినీ కలిపిండు. ఇప్పుడు కలుపుతాడు. ఇప్పుడు ఆల్ ది బెస్ట్ అండి. చక్కగా మీ అనుభవాల్ని షేర్ చేసుకున్నారు. అలాగే ఇన్నాళ్ళు ఒక బుక్ని తీసుకున్నారు. ఇప్పుడు ఈ బుక్ ఫాలో అవ్వాలి. ఓకే. గర్భిణీ స్త్రీ ఆహారం ఆరోగ్యం. మీ ఆవిడని ఈ బుక్ ఫాలో 5 నెలల వరకు మన దగ్గరే వాడాలి. ఓకే ఓకే రైట్.